దయచేసి నిలబడే పాట పాడుకుందాం. ఎందుకంటే మరలా క్రిస్మస్ కాబట్టి అందరూ ఇంటికి వెళ్ళాలా, మరలా చిన్న చిన్న ఏవో ఉంటాయి కాబట్టి త్వరగా వచ్చేవాళ్ళు. నిలబడే పాట పాడుతూ పాట పాడే సోదరులు రండి. రెండు 212 పాట సంఖ్య 212. పాత దాంట్లో 210. పల్లవి మొదటి చరణం మాత్రమే పాడుకుంటాం. పల్లవి మొదటి చరణం. పాట సంఖ్య 212, పాత దాంట్లో 210. పల్లవి మొదటి చరణం మాత్రమే పాడుకుంటాం, సమయం లేదు కాబట్టి. దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ సమయంలో ప్రభు యొక్క జన్మదినం గురించి మాటగా తీసుకుంటున్నాం. ప్రభు యొక్క జన్మదినం గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం.
యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుకున్నట్టుకే పరలోకం నుండి దిగి వచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు చెప్పేటటువంటి మాట ఏంటంటే, నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి ఎడతా అదేమన్నాడు? నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభువారు చెబుతూ వస్తున్నాడు. ఎలా వచ్చాడు? ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చాడంటే, ఎలా దిగి వచ్చాడు? పరిశుద్ధత కలిగి దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? పరిశుద్ధత కలిగి. మనకి 7 ఆశీర్వాదాలు ఉంటాయి. ఏంటి? మొదటి ఆశీర్వాదం పవిత్రంగా చేయడం. రెండో ఆశీర్వాదం ఏంటి? లోపం లేని వాళ్ళు. మూడో ఆశీర్వాదం ఏంటి? కల్మషం లేదు. 4వ ఆశీర్వాదం ఏంటి? రక్షించలేదు. 5వ ఆశీర్వాదం ఏంటి? దేవుని చిత్తం నెరవేర్చడం. 6వ ఆశీర్వాదం ఏంటి? నిత్యం. 7వ ఆశీర్వాదం ఏంటి? నిత్యత్వంలో ఉన్న దేవుని చూసే ధన్యత. ఇది బైబిల్లో మనం చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి పరిశుద్ధుడైన దేవుడు పాపాత్ముడైన మానవుడికి అనుగ్రహిస్తున్నటువంటి 7 అంతల ఆశీర్వాదాలు. కాబట్టి దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, 7 అంతల ఆశీర్వాదాన్ని ప్రభావం అనుగ్రహించడానికి లోకానికి దిగి వచ్చాడు. అంటే ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే అండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం ఏమన్నా ఎప్పటికి వచ్చిందంటే, పరలోకం నుండి దిగి వచ్చాను. ఏం చేస్తున్నాడు? పరలోకం నుండి దిగి వచ్చాను అని ప్రభువు అంటాడు. ఎందుకు దిగి వచ్చాడు? యోహాను చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నాడు? యోహాను. ఏ యోహాను చెబుతున్నాడు ప్రభు ఎందుకు దిగి వచ్చాడని? ఏ యోహాను? బాప్తిస్మం ఇచ్చి యోహాను, శిష్యుడు యోహాను కాదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెబుతున్నాడు. ఎందుకు ఆయన దిగి వచ్చాడు, పరలోకం నుండి ఆయన ఎందుకు దిగి వచ్చాడు అనేది బాప్తిస్మం ఇచ్చి యోహాను చెబుతున్నాడు. చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో రాయబడుతుంది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరు రాయబడుతూ వచ్చింది? లోక పాపములను మోసుకొని పోవు. చదవడం వాటి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన ఎదుకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభువారు ఈ లోకానికి పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చాడంటే, లోక పాపములను మోసుకొని పోవడానికి. ఎందుకు దిగి వచ్చాడు? లోకంలో పాపములన్నీ కూడా మోసుకొని పోవడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, పాపములు ఏం చేస్తున్నాయి, లేదా ఎటువంటి పాపములను మోసుకొని పోవడానికి లోకానికి దిగి వచ్చాడంటే, ఇవి కూడా 7 అనుభవాలు చూడవచ్చు. కానీ అరగంటే టైం ఉంది, అరగంట కూడా లేదు, 20 నిమిషాలు ఉంది. త్వరగా చూద్దాం. ఎందుకంటే మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాలా, మళ్ళీ వంట చేసుకోవాలా, తినాలా, మళ్ళా తిరిగి రావాలి. కాబట్టి త్వరగా ముగిద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని విక్కగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవదనాలు, ఈ సమయంలో ప్రభు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దేహ బలహీనతలు కలిగిన వాడిని ఏ ప్రమాదం పీడితలు కాపాడండి. ఆ దేహాన్ని మీరు నిలబెట్టండి. బలహీనతలు అనారోగ్యం తీసివేయండి, అస్వస్థతలు కూడా తీసివేయండి. కూర్చొని నీ ప్రజలకు వాక్యం అందిస్తాను అర్థం లేని వాడిని క్షమించండి. వారికి నీ జ్ఞానవంతులు కాదు, ఈ పరలోకం జ్ఞానం ఇవ్వండి. చిత్రుల కార్యాలు లయపరచండి. దృష్టిని ఆలోచన క్రియలు చూపులు ఆలోచనలు అన్నీ కూడా నీ స్వాధీనం ఉంచుకోండి. దృష్టి లయపరచండి. దేవాయసంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. మరొకసారి ఇది ఆశలు బలహీనత అనుకుంటున్నాను, నాతో మాత్రం మాట్లాడమని మీ ఉద్దేశాలను అప్పు చెబుతూ మీ మీద ఆధారపడుతూ తెరవబడిన ఆకాశం అక్కడ నుంచి ఆకాశం మరణంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. పైన అభిషేక్తుల కింద అభిషేక్తులు ఒకసారి జ్ఞాపకం చేసుకుని అభిషేకించమని మీ నడిపింపు మీ అభిషేకాన్ని కోరుకుంటూ, దాసుడు యజమానుడు వైపు చూసినట్టు, దాసుడు యజమానుల వైపు చూసినట్టు మా కన్నా మీ వైపు వీక్షిస్తుండగా సహాయం గురించి మహిమ పొందమని మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో రాయబడిన మాట, పరలోకం నుండి దిగి వచ్చాను.
ఎందుకు పరలోకం నుండి దిగి వచ్చాడంటే యోహాను సువార్త 1:21 లోక పాపములను మోసుకొని పోవడానికి ఎందుకు దిగి వచ్చాడు? చెప్పండి, ఎందుకు దిగి వచ్చాడు? లోక పాపములను మోసుకొని పోవడానికి ఈ లోకానికి ప్రభు దిగి వచ్చాడు. చిన్నపిల్లలందరూ గమనించండి, సండే స్కూల్ పిల్లలు బాగా గమనించండి. మీరు కానీ అరిచిన, కేకలు పెట్టిన, ఇంకా గోల చేసిన సాయంత్రం స్కిట్లో మీరు ఉండరు. అర్థమైందండి? మీకే స్కిట్లో మీరు ఉండాలంటే సాయంత్రం వేసే స్కిట్లో ఒక్కరు కూడా మాట్లాడదు. పోనీ మీ పిల్లలు స్కిట్లో ఉండాలంటే మీరైనా మీ పిల్లలు మాట్లాడుకొని చేసుకోవాలి. 2 ఆప్షన్ మీయే. స్కిట్లో ఉండాలంటే పిల్లలు అరవకూడదు. మీరు పోనీ అరిచే పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఏం చేయాలా? అరవకోకుండా పిల్లలు కాపాడుకోవాలి. సాయంత్రం వచ్చి మా పిల్లలు స్కిట్లో కనపడలేదంటే ఎందుకు కనపడతారు? అలా చెప్తే. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. సరే, ఇది విలువైన సమయం. చిన్న పిల్లలు, తల్లులు కలిగిన పిల్లలు ఉంటే, ఒకవేళ అలర్ట్ చేసే పిల్లలు ఉంటే కొద్దిగా బయట కూర్చొని కొంతసేపు ఆడించి మళ్ళీ తీసుకుని రండి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చాడు? ఎందుకు దిగి వచ్చాడు? లోక పాపాన్ని మోసుకొని పోవడానికి లోకాన్ని దిగి వచ్చాడు. అయితే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి లోక పాపాలను తీసుకొని పోవడానికి, మోసుకొని పోవడానికి లోకానికి జన్మించాడు. అది నిజమైన క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే అర్థమేంటి? మానవుని యొక్క పాపాలు మోసుకొని పోవడమే నిజమైన క్రిస్మస్. మానవుని పాపాల కొరకై ఆయన బలి అవ్వడమే నిజమైన క్రిస్మస్. ఇక్కడ ఒక మాట ఏమవుతుంది ఏంటి అని మనం చూసినట్టయితే, లోక పాపాలు అన్నీ మోసుకొని పోవడానికి వచ్చాడు. అసలు ఈ పాపాలు ఎలాంటివి? 7 విషయాలు. పాపం ఎలాంటిదంటే రండి, మొదటి మనం చూసినది కీర్తన గ్రంథం 109వ అధ్యాయం. కీర్తన గ్రంథం 109వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి అందరం చదువుకుందాం. కీర్తన గ్రంథం 109వ అధ్యాయము 15వ వచనం. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆయన కృపను బట్టి నరులకు తీరేదా మీరు బుక్ 109వ కీర్తన చూసినట్లయితే 15వ వచనం. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి పుట్టివేయనట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండేగాక. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మొట్టమొదటి చూసినట్లయితే పాపములు ఏం చేస్తున్నవి, ఈ పాపాల వల్ల మనకేం జరుగుతుందంటే, ఈ పాపములు ఎలాంటివంటే మొట్టమొదటిగా రాయబడుతూ వచ్చింది, ఈ పాపములు దేవుని ఎదుట ఉన్నవండి. ఏం చేయబడుతుంది? ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడును గాక. కాబట్టి పాపములు అన్నవి ఎలాంటివంటే దేవుని సన్నిధిని కనబడేవిగా కనపడుతుంది. ఒక మనుషుడు అనుకుంటాడు, నేను ఒక దొంగతనం చేసిన ఎవరో చూడలేదు అనుకుంటాడు. మరొక వ్యక్తి అనుకుంటాడు, నేను వ్యభిచారం చేసిన ఎవరో చూడలేదు అనుకుంటాడు. మరొక వ్యక్తి అనుకుంటాడు, నేను అబద్ధం ఆడుతున్నా ఎవరికి తెలియదులే అనుకుంటాడు. మరొక వ్యక్తి అనుకుంటాడు, నేను చెడ్డ ఆలోచనలో నడుస్తున్నాను ఎవరికి తెలియదులే అనుకుంటాడు. మరొక కొంతమంది పిల్లలు అనుకుంటారు, యవనస్తులు, నేను స్కూల్లో కాలేజీలో ఏం చేస్తున్నానో తల్లిదండ్రులు తెలియదు అనుకుంటారు. నేనేమంటానంటే, మనం చేసే ప్రతి పాపము, ఏదైతే ఒక పాపాన్ని మనం చేస్తున్నామో, చేసే ప్రతి పాపం ఎక్కడుంటుంది? అర్థమవుతుందండి చెప్పేమాట. ఇటు నుండి ఇటు నుంచి వెళ్ళొద్దు, తిన్నట్టుగానే ఉండిపోవాలి. కాబట్టి ఏం జరుగుతుంది? చేసే పాపము ఏమవుతుంది? దేవుని ఎదురు కనపడుతుందంట. చూడండి, కాలేజీలో మనం చేసే పాపం తల్లిదండ్రులు కనపడకపోవచ్చు. వ్యక్తిగతంగా మనం చేసే పాపం మన స్నేహితులు, మన కుటుంబీకులు కనపడకపోవచ్చు. లేదా మనం చేసే ప్రతి పాపం ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఒక పాపం ఎలాంటిదంటే దేవుని ఎదుట కనపడుతుంది. ఎక్కడుంది అది? దేవుని ఎదుట. ఎలా ఉంది? నిత్యము కనపడుతుందంటే అది కరెంట్ లాగా వచ్చిపోయినట్లేదు, కరెంట్ లాగా వచ్చిపోతున్నట్లేదు. ఎలా ఉంది? నిత్యము. అంటే ఎప్పటికీ దేవుని ఎదుట మనం చేసే పాపం కనబడుతూనే వస్తుందంట. మనం చేసే పాపం ఎక్కడుంది? చెప్పండి, ఎక్కడుంది మనం చేసే పాపం? నిత్యము దేవుని ఎదుటే. మనం పాపం చేస్తున్నామంటే, ఒక అబద్ధం ఆడుతున్నామంటే, ఒక దొంగతనం చేస్తున్నామంటే, వ్యభిచరిస్తున్నామంటే, ఒక తప్పు చేస్తున్నామంటే, ఒక పాపం చేస్తున్నామంటే అది ఎక్కడికి పోతుంది అనుకున్నాం? అది ఎక్కడుంటుందో తెలుసా? దేవుని ఎదుట నిత్యము ఉంటుందంట.
ఎక్కడ ఉంటుంది? దేవుని ఎదుట. నిత్యము మన పాపాలు దేవుని ఎదుట ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని లోకాన్ని పంపి నిత్యము దేవుని ఎదుట ఉన్నటువంటి పాపాల్ని, ఆ పాపాల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకాన్ని పంపి వచ్చాడు దేవుడు. ఎందుకు? నిత్యము ఆయన ఎదుట పాపాలు తీసేయడానికి. ఎందుకు? నిత్యము మన పాపాలు ఎక్కడ ఉంటాయి? దేవుని ఎదుట. కాబట్టి మొదటగా యేసు ప్రభువు లోకానికి రావడానికి గల మొదటి కారణం ఏంటంటే నిత్యము మన పాపాలు మోసుకొని పోవడానికి వచ్చాడు. ఆ పాపాలు ఎక్కడ ఉండి? నిత్యము దేవుని ఎదుట ఉంది. దేవుని ఎదుట, దేవుని ముంగట, దేవుని ఎదుట నిత్యం ఉన్న పాపాలను మోసుకొని పోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది మొదటి మాట. రెండో విషయాలు చూద్దామండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? కీర్తన గ్రంథం 90 వచ్చాడు. తీసిన వారు చదవండి. కీర్తన గ్రంథం 90 వచ్చాడు. కీర్తన గ్రంథం 90 వచ్చాడు. కీర్తన గ్రంథం 90 వచ్చాడు. మా దోషము నీవు ఎదుర్కొంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు. కాబట్టి మొట్టమొదటిగా ఈ పాపములు ఎలాంటివంటి బైబిల్ చెబుతున్నమాట? నిత్యము దేవుని దగ్గర ఉన్నటువంటి పాపాలు. ఎలాంటివి? నిత్యము దేవుని దగ్గర ఉంటాయి. మనం చేసే ప్రతి పాపము నిత్యము ఎక్కడ ఉంది? దేవుని దగ్గర ఉందంట. కాబట్టి నిత్యము దేవుని దగ్గర ఉన్న పాపాలని మోసుకొని పోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది మొదటి మాట. రెండోదిగా చూసినట్టయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చి పరలోకం నుండి పాపాలు మోసుకొని పోతున్నాడు. ఈ పాపాలు ఎలాంటివి? మొట్టమొదటిగా దేవుని ఎదుట ఉన్నవి, నిత్యము ఉంటున్నవి. రెండోది ఈ పాపాలు ఎలాంటివి అని అంటే రండి, రహస్యమైన పాపాలండి. ఎలాంటి పాపాలు ఇవి? రహస్యమైన. మానవుడి యొక్క జీవితంలో పాపాలు ఎలాంటివి అంటే రహస్యంగా చేసే పాపాలు ఉంటాయి. మానవుడి యొక్క జీవితంలో పాపాలు ఎలా ఉన్నాయి? రహస్యమని అంట. సైలెంట్ సండే స్కూల్ టీచర్స్ పిల్లలకు జాగ్రత్త నేర్పించాలి. అల్లర్లు చేయకుండా ఉండమని దేవుడి సంగతి నేర్పించాలి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొట్టమొదటిగా పాపములంటే నిత్యము దేవుని ఎదుట ఉన్నాయి. రెండు, పాపములంటే ఎక్కడ ఉన్నాయి? రహస్యమైనవి ఉంటాయి. ఈ పాపాలు ఏం చేస్తున్నాయంటే మొత్తం దేవుని ఎదుట ఉంటాయి. రెండోదిగా రహస్యంగా ఉంటున్నాయంట. రహస్యమైన పాపాలు. పాపం ఏం చేస్తుంది? మానవుని యొక్క జీవితంలో రహస్యాన్ని పుట్టిస్తుంది. మానవుని యొక్క జీవితంలో రహస్యాన్ని పుట్టించడం ద్వారా ఏం జరుగుతుంది? మానవుడి జీవితంలో రహస్యమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు పాపం ఉండటం ద్వారా. పాపం లేకపోతే మానవుడి జీవితము, ఎగ్జాంపుల్ మాట చెప్పంటారా? ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము ఉన్నాడు. ఆదాము దగ్గరికి దేవుడు ఎలా వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు చెప్పండి? ఎప్పుడు వచ్చాడు ఆదాము దగ్గరికి దేవుడు? సాయంకాల సమయంలో, చల్లమాట ఏదో సమయంలో వచ్చాడు. వచ్చినప్పుడు ఆదాము ఎలా ఉన్నాడు చెప్పండి? ఆదాము ఎలా ఉన్నాడు? దేవుని దగ్గరకు వస్తున్నాడు, దేవునితో కలుసుకుంటున్నాడు. దేవుడు వచ్చినప్పుడు ఆదాము రావట్లేదా? ఇద్దరు ముఖాముఖి మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఏమైంది? దాక్కుంటున్నాడు. ఎందుకు దాక్కుంటున్నాడు? ఆదాము దాక్కోవాల్సిన కారణం ఏంటి? పాపం. అదే రహస్యమైన జీవితం అంటే. రహస్యమైన జీవితంలో ఎవరు మన ఆదాము ఏం చేస్తున్నాడు? దాక్కుంటున్నాడు. మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాపములు నిత్యము దేవుని ఎదుట మనం చేసే ప్రతి పాపం ఎక్కడికి పోవట్లా. ఏ పాపం చేసినా అది దేవుని ఎదుటే, దేవుని దగ్గరే ఉంటుంది. మనం చేసే పాపం ఎవరో చూస్తలేదు అనుకున్నాం, కానీ దేవుని ఎదుట ఉంటుంది. ఇది మొదటి మాట. రెండు, పాపం ఏం చేస్తుంది? పాపం ఎలాంటిదంటే రహస్యమైనది. రహస్యాలు దాచిపెట్టేది. రహస్యాలు అంటే మంచి కొరకైన కాదు, చెడు విషయమైన రహస్యాల్ని దాచిపెట్టుకునేది ఈ పాపం. ఎలాంటిది? చెడు విషయమైనటువంటి పాపములు దాచిపెట్టుకునేది, రహస్యమైనది. ఇది వెలుగులోకి రానివ్వదు. ఒకరోజు వెలుగులోకి వచ్చినప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి రెండోదిగా ఈ పాపములు ఎలాంటివంటే రహస్యమైన పాపాలు. నిత్యము దేవుని దగ్గర ఉన్న పాపాలు మోసుకొని పోవడానికి లోకానికి వచ్చాడు. రెండు, రహస్యమైన పాపాలు కూడా మోసుకొని పోవడానికి
ఈ లోకానికి ప్రభువు దిగి వచ్చాడు. 3 పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చాడు? పాపాలు మోసుకోవడానికి. అందరికీ దెబ్బలు పడతాయి, సరే కూర్చోండి. అంటే 3వదిగా పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చాడంటే పాపాలు మోసుకొని పోవడానికి. ఏ పాపాలు ఏం చేస్తున్నాయి? మొదలుగా దేవుని ఎదుట ఉండే 2 రహస్యమైనవి. 3వది ఈ పాపాల గురించి మనం చూసినట్టు ఒక మాట రాయబడికి వచ్చింది. లూకా సువార్త 7వ అధ్యాయం 44 వచ్చిన. లూకా సువార్త 7వ అధ్యాయం 44 వచ్చిన. యోహాను సువార్త 7వ అధ్యాయము 44 వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఆ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములు తుడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. 45. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకునటం మానలేదు. తర్వాత నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను. ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములను క్షమింపబడనని నీతో చెప్తున్నాను. రాయబడిన మాట ఏంటి? ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె విస్తార పాపములు. యేసు ప్రభువు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? పాపాలు మోసుకొని పోవడానికి. ఏ పాపాలు అయ్యి? పాపం అసలు ఏం చేస్తుందంటే దేవుని యొద్ద ఉన్న పాపం. అది నిత్యము దేవుని దగ్గర ఉన్న పాపం. 2 ఆ పాపము రహస్యమైనది. 3 ఆ పాపం ఎలాంటిదంటే ఎలాంటిది? ఇక్కడ రాయబడిన మాట ప్రకారం విస్తారమైన పాపములు కలిగింది. విస్తారమైన పాపములు కలిగినటువంటి పాపం అది. ఈ పాపం ఎలాంటిదంటే బహు విస్తారమైనది. మానవుడి యొక్క జీవితంలో దేవునితో అంటుకట్టబడేది తక్కువ, పాపములు ఎక్కువ ఉంటాడు. అంటే విస్తారమైన అంటే ఎక్కువైనటువంటి పాపం. ఈ పాపం ఎలాంటిదంటే చిన్నది కాదు. ఈ పాపం ఎలాంటిదంటే కొద్దిది కాదు. ఒక అబద్ధం చిన్నదిగా మనకు కనబడవచ్చు, ఒక దొంగతనం చిన్నదిగా కనపడవచ్చు, ఒక తప్పు మాట చిన్నదిగా కనపడవచ్చు, ఒక బూతు మాట చిన్నదిగా కనపడవచ్చు. కానీ బైబిల్ చెప్పేది ఏంటి? చిన్నదే మన దృష్టిలో దేవుని దృష్టిలో విస్తారం అవుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే 3వ మాట పాపము. ఈ పాపం ఎలాంటిదంటే విస్తారమైనది. విస్తారమైన పాపములు కలిగింది. చూడండి, మానవుని జీవితంలో ఏదైతే విస్తారమైన పాపములు ఉంటాయో, విస్తారం అంటే ఎక్కువగా చేసిన పాపాలు. కొద్దిగా అరిచే పిల్లలను బయట తీసుకురండి. నోరు ముయ్యొద్దు, ఇక్కడ బయట తీసుకుని మనం తీసుకురండి. కాబట్టి విస్తారమైన పాపములు ఏం చేస్తున్నాయి? విస్తారమైన పాపాలు అంటే ఒకటి కాదు, విస్తరిస్తున్న పాపాలు, అధికమైపోతున్న పాపాలు, విస్తరించిన పలు ప్రాంతాలకు విస్తరించినటువంటి పాపాలని మోసుకొని పోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అసలు పాపం ఎక్కడ పుట్టింది? పాపం ఎక్కడ పుట్టింది? పాపం ఎక్కడ పుట్టింది? ఒక తోటలో పుట్టింది. ఎక్కడ? ఒక తోటలో పుట్టిన పాపం ఎక్కడ దాకా వ్యాపించింది? ఎక్కడ దాకా వ్యాపించింది? భూమి అంతటా వ్యాపిస్తూ వచ్చింది. ఎక్కడ పుట్టిన పాపం? తోటలో పుట్టిన, ఏదైనా తోటలో పుట్టిన పాపము, మొదటి మానవుడి దగ్గర పుట్టిన పాపము అందరికీ సంప్రాప్తి, అందరికీ వ్యాపిస్తూ వస్తుంది. చూడండి, పాపాలు ఎలాంటివంటే విస్తారమైన పాపం అంటే అదే వ్యాపించేదని అర్థం. మానవుడి జీవితంలో పాపాలు విస్తరించినప్పుడు విస్తారమైన మానవుడి యొక్క పాపాలు మోసుకొని పోవటానికి యేసు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇది 3వ మాట. 4వ మాట చూద్దామండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 4వ విషయాన్ని 60 దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 27 వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 27 వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27 వచనం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వాటి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు మీదట నుండునని. కాబట్టి ఇక్కడ రాబడినటువంటి 4వ మాట ఏంటంటే
నువ్వు పాపం చేసినప్పుడు యథార్థంగా దేవుని దగ్గర కూర్చొని ఒప్పుకుంటేనేమో నీకు క్షేమం ఉంటుంది. ఉండకపోతే ఒప్పుకోకపోతే క్షేమము లేకుండా చేసే పాపం ఇది. ఎలాంటి పాపం ఇది? క్షేమం. ఏమంటాడు? నువ్వు పాపమును మాని నీతిగా అనుసరించిన నీకు క్షేమం ఉంటుంది. పాపాన్ని మానకపోతే ఏముంటుంది? క్షేమం అన్నది ఉండదు. అంటే మేలు మంచి అన్నది మనకు జరగదు. ఏం జరగదు? మేలు ఉండదు, మంచి జరగదు, ఏమీ ఉండదు. అంటే బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే ఈ పాపం ఎలాంటిది, ఏం చేస్తుంది అని అంటే, మొట్టమొదటి పాపం దేవుని యొద్ద ఉంది, రెండోది పాపం ఎలా ఉంది? రహస్యమైనది ఉంది, మూడోది పాపము విస్తారమైనది ఉంది, నాలుగోది పాపాన్ని మనం గమనించినట్లయితే ఎలా ఉంది పాపము? ఎలా ఉంది పాపము? క్షేమము లేనట్టు, మానవుడికి క్షేమాన్ని ఇవ్వనటువంటి పాపం. మానవుడికి క్షేమం అన్నది ఉండదు. ఒకసారి మనం అంటాం క్షేమంగా వెళ్ళి లాభాన్ని చూస్తాం, క్షేమాన్ని చూడం. దేవుడి లోకాన్ని పంపింది అదే, క్షేమంగా వెళ్ళు, లోకం నుండి క్షేమంతో కూడి లాభంతో తిరిగి రమ్మంటున్నాడు. లాభం ఏంటి? డబ్బు కాదు. విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితమే లాభం. విశ్వాస క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోవడమే లాభం. అదవుతుందండి. ఆ లాభాన్ని బట్టి నీకేమవుతుంది? బహుమానం ఇస్తున్నాడు అక్కడ. సో బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని వాక్యం చెబుతున్న మాట అంటే, ఈ పాపం ఎలాంటిదంటే మానవుడికి క్షేమం లేకుండా చేసేటటువంటి పాపం. ఎలాంటిది? మానవుడికి క్షేమమే ఉండకుండా చేస్తాం. మానవుడి జీవితాన్ని మనం చూస్తే క్షేమం అన్నది ఉండదు. ఆ క్షేమం అంటే అర్థం ఏంటి చెప్పండి? క్షేమం అంటే మంచి చేయటం, మేలు చేయటం అనే అర్థం. ఓ రకంగా అర్థం చేసుకోండి. చాలా కొండాలంటే కోణాలు అర్థం చేసుకోండి. మేలు చేయటం అనుకోండి. ఈరోజు మానవుడు పాపం ఉంటే ఆ మానవుడికి ఎవరైనా మేలు చేస్తారా? ఒక దొంగతనం చేసేవాడికి ఎవరైనా మేలు చేస్తారా? చేస్తారా? చేయరు. ఒక అబద్ధాలు ఆడేవాడికి మేలు చేస్తారా? ఒక మోసం చేసేవాడికి మేలు చేస్తారా? ఎందుకు చేయరు? ఎందుకు చేయరంటే వాళ్ళు తప్పులో ఉన్నారు కాబట్టి పాపంలో ఉన్నారు. పాపము దేవుని ద్వారా మేలు చేయకోకుండా అడ్డుగిస్తుంది. చాలామంది అంటారు, బ్రదర్ దేవుడు మాకెందుకు మేలు చేయట్లా, మాకెందుకు క్షేమం అంటలా, మా కుటుంబానికి దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తలా? మేము మందిరానికి వస్తాం, దశమ భాగాలు కరెక్ట్గా ఇస్తాం, మందిరంలో ఏ పనున్నా కోరుకుంటాం, మాకు కలిగినంతా మందిరంలో పెడతాం, ఇన్ని చేస్తున్నాం కదా, మాకెందుకు దేవుడు మేలు చేయట్లా? లోకంలో సామెత ఉంది, అన్నీ ఉండా, తెలుసా సామెత? అన్నీ ఉండా అల్లుడి నోట్లో శని ఉందంట. ఏముంది? అన్నీ ఉండా అల్లుడి నోట్లో శని ఉందంట. ఒక అక్క తన కుమార్తెని పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత అల్లుడిని ఇంటికి తీసుకొచ్చారు. కొత్తగా పెళ్ళైంది కదా, ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అల్లుడికి ఏం చేసిందంటే మంచి మంచి స్వీట్లన్నీ తయారు చేసింది. ఏంటి? ఈ జాంగ్రీలను, పాలకోవలను, స్వీట్, ఇంకా రకరకాలు మోతిచూర్ లడ్లను రకరకాలు సిద్ధపరిచి తెప్పించింది. నోరు ముయ్యొద్దమ్మా, కావాలంటే బయటికి తీసుకురండి ఒకసారి, అటు నోరు మేము అక్కడ పిల్లలు. కాబట్టి అన్ని స్వీట్లన్నీ తయారు చేసింది. అన్ని స్వీట్లన్నీ తయారు చేసింది. తర్వాత ఏమైంది? అల్లుడు అంటూ వచ్చాడంట, అత్తయ్య నేను ఈ పాలకోవ తిన్నాను. సరేనయ్యా, ఈ జాంగ్రీ అన్న తిను. అది తిన్న అత్తయ్య అన్నాడు. సరేనయ్యా, ఈ మైసూర్పాక్ అన్న తిను. అది కూడా తిను. సరే ఈ మోతిచూర్ లడ్డు అన్న తిను. అది కూడా తిను. సర్లే, అల్లుడికి స్వీట్లు అంటే ఇష్టం లేదేమోనని కారపూస, కారాన్ని కొనుక్కొచ్చి పెట్టింది, చేసి ఇంట్లో చేసింది. అవి కూడా తినయ్యి అంటే అవి కూడా వద్దు అంటున్నాడంట. అవి కూడా తినమంటే అవి కూడా వద్దు అంటున్నాడు. ఇదేంటి స్వీట్లు పెడితే తింటలేదు, ఏదన్నా కార చక్రాలు తీసుకొచ్చి పెడుతుంటే అయ్యి తింటలేదు. అడిగిందంట, ఏందయ్యా స్వీట్లు పెడితే కొత్త అల్లుడు అని స్వీట్లు తింటలేదు, ఏ కొత్త అల్లుడైనా తినేస్తాడు, నువ్వు తింటలేదు. పోనీ స్వీట్లకి ఇష్టం లేదని చెప్పని కారపూస ఇవన్నీ తీసుకొచ్చి పెడితే అవి కూడా తింటలేదు ఏంటి? స్టోరీ మొత్తం లిస్ట్ బయట తీశాడు. నాకు షుగర్ ఉంది అందుకే స్వీట్లు తింటున్నా, నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది అందుకే నేను చక్రాలు తింటున్నా, ఇంకేముంది, ఇంకా కారంతో కూడా ఎందుకు తింటలేదంటే నాకు బీపీ ఉంది, ఈ మూడిట్లో ఏదొచ్చినా నీ కూతురు విధవరాలే అందుకే నేను తింటలేదు. పోయి తెచ్చుకు పెట్టుకున్నాను మంచిగా అనుకుంటుంది. ఏమైంది? అన్నీ తినడానికి సమకూర్చింది అత్త, నోట్లో శని ఉంది.
ఏముంది? నోట్లో షుగర్ ఉంది, బీపీ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, ఇంకేముంది? వాళ్ళే చెప్పండి. అన్ని రోగాలు ఉండే కానీ బయటికి చెప్పలా. పెళ్ళైన తర్వాత చెప్పాడు, నాకు షుగర్ అత్తయ్య తినొద్దు స్వీట్లు అని. మరి రేపు పొరపాట్లే అని చెప్పి చక్రాలు తెచ్చింది. గ్యాస్ తినకూడదు, కొద్ది కారాగుండ తెచ్చింది, కారంతో కూడిని. నాకు బీపీ ఉంది, తినకూడదు, అన్నీ సిద్ధపరిచింది అల్లుడు వస్తాడని. నోట్లో శని ఉంది, ఏం తినలేకపోయాడు. ఏమైంది? అందరిని పిలిచి చెబుతుందంట, మా అల్లుడి నోట్లో శని ఉంది, మీరు అందరూ తీసుకెళ్ళి తినండి. ఏం చేస్తుంది? ఊరోళ్ళందరినీ పిలిచిందంట. ఎవరో వాళ్ళు అంటారు కదా, ముసలమ్మ ముచ్చట్లు అన్నట్టు ముసలివాళ్ళకి ముసలివాడు స్నేహితులు ఉంటారు. అటువంటి స్నేహితులు పిలుచుకుంది. అక్క నీకు ఇది తెలుసా? ఏంటక్క? మా అల్లుడి నోట్లో శని ఉంది. ఏంటా శని? ఏది మాట్లాడితే జరిగిద్దా? అది కాదు, స్వీట్ తినకూడదు, షుగరు తెచ్చిపెట్టుకున్నా, నేనే కావాలని కోరుకుని చేర్పించుకున్నా. మా కూతురికి తెచ్చిపెట్టుకున్నా, షుగర్ వచ్చింది. పోనీ షుగర్ ఉందని చక్రాలు పెడితే తెచ్చిపెట్టుకున్నాగా, ఇష్టపడి చేసుకున్నా కూతురికి వివాహం. ఏమొచ్చింది? గ్యాస్ వచ్చింది. బాగా గుర్తుందమ్మా. మళ్ళీ తెచ్చిపెట్టుకున్నా, కారంతో కొన్ని ఏది వండి పెట్టినా లేదు, చికెన్ వంటాను లేదు, మటన్ వంటాను లేదు, గ్యాసే, షుగరే. తర్వాత బీపీఏ. తెలంగాణలో ఎక్కువ కారం ఎక్కువ తింటారు. ఈ కారం ఆయనకి వేసారు అనుకోండి, పరలోకం వెళ్ళిపోతాడు ఆయన. అర్థమైందండి? ఏమవుతున్నాయి చరిత్ర? అన్నీ ఉండే. స్వీట్ తింటే షుగరు, కారం తింటేనేమో, పూసలు తింటే ఏదైనా చక్రాలు తింటేనేమో గ్యాసు, ఏదైనా కారంతో కూడింది తింటే బీపీ. ఇంకేం చేయాలా? ఏం చేయాలి ఇప్పుడు? కూరలో ఉప్పు ఎక్కువ వేయకూడదు, కూరలో కారం కూడా ఎక్కువ వేయకూడదు. అన్నీ ఉండే అల్లున్నట్లు శని. చాలామంది క్రైస్తవ జీవితాలు ఎలాగే ఉంటాయి. దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు, దేవుడు అన్ని దీవెనలు ఇస్తాడు, మెండైన ఆశీర్వాదాలు అన్నీ ఇస్తాడు. తినే యోగ్యత మనకు ఉండదు. తినే యోగ్యత మనకు ఉండదు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట 4వ మాట ఏంది? ఎందుకు తినే యోగ్యత లేదంటే మనలో మన క్షేమం లేదు కాబట్టి మనం తినలేకపోతున్నాం. ఏమి లేదు, క్షేమం అన్నది. దేవుడు అన్ని మన క్షేమం కొరకు అన్ని సిద్ధపరుస్తున్నాడు, ఏది మనం పొందలేకపోతున్నాం. ఎందుకు? దరిద్రం మన నెత్తి మీదే ఉంది. ఏంటా దరిద్రం అంటే? పాపం. ఏంటా దరిద్రం? పాపం. పాపాన్ని కానీ విడుదల పొందితే, పాపం నుండి మానవుడు విడుదల పొందితే ఖచ్చితంగా మానవుడికి దేవుని ద్వారా క్షేమం ఉంది. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, మందిరానికి వస్తున్నా, ఎన్నో చేస్తున్నా, మందిరంలో చేపలు కొని పెడుతున్నా, ఎట్లాంటి ఇన్స్ట్రుమెంట్ కావాలనుకుంటున్నా, మందిరానికి అన్ని పనులు చేస్తున్నా, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదిస్తలేదు? దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదిస్తలేదు? నీకు దేవుడు ఆశీర్వదించాలి, క్షేమం ఇవ్వాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నీకున్న పాపాలే దేవుడు నీకు క్షేమం చేయకుండా అడ్డగిస్తున్నాయి. దేవుడు నీకు క్షేమం చేయడానికి ఎప్పుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. ఎప్పుడంటే అప్పుడు నీకు క్షేమాన్ని చేస్తాడు దేవుడు, నీకు మేలే చేస్తాడు. మేలు చేయటం ఆయన వృత్తి, అది మేలు చేయటం ఆయన ఆనవాయితీ, మేలు చేయటం అనేది ఆయన విధానం. అది ఏ మనుషుల్ని తృప్తిని చూడటం, మేలు చేయాలని చూస్తాడు. మరి ఆయన ద్వారా వచ్చే క్షేమం, మేలు మనం ఎందుకు పొందలేకపోతున్నాం? మనలో ఉన్న పాపము దేవునికి అడ్డుగా వస్తుంది కాబట్టి దేవుని ద్వారా మనం మేలు పొందలేకపోతున్నాం. చాలామంది అవనస్తులు చదువుతారు, అన్న నేను కాలేజీలో ఉంటున్నాను, కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ రావాలనుకున్నా, అసలు రావట్లా. కొంతమంది అంటారు, అయ్యా నేను ఎంతో పెద్ద విశ్వాసిని, మంచి విశ్వాసిని, నా కుమార్తెకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశా, కానీ వాడైతే తాగుబోతుడు అయ్యాడయ్యా అన్నాడు. ఎందుకయ్యాడు? మనలో పాపం ఉంది, దేవుని దగ్గర సరైన విధానం సరి చేసుకోవాలి. మనలో పాపం ఉంది కాబట్టి పాపం ఉండవాడే చూసుకుంటాం. ఇప్పుడు మనం అబద్ధాలు ఆడతాం, మన సపోర్ట్కి ఎవరిని చూసుకుంటాం? మనం ఇంకొక అబద్ధం ఆడేవాడినే చూసుకుంటాం. మంచోడిని చూస్తామా? నువ్వు ఆల్రెడీ పాపంలో ఉండవు, అందుకని ఏం చేసావు? పాపంలో జీవించే ఒకరిని తీసుకొచ్చి నీ కూతురికి అల్లుడిగా చేస్తూ వచ్చావు. ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్నావా? ఒక్క నిమిషమైనా ఆలోచిస్తున్నావా? ఒక్క గడియైనా ఆలోచిస్తావా? నాకు తెలిసిన కుటుంబం ఉంది. వాళ్ళు ఏం చేశారంటే, ఒక అన్యుడిని వివాహం చేసుకుంటూ వచ్చారు. ఏమేమో రక్షణ మార్గం అనుభవం ఉంది, దేవుని నమ్మిన అనుభవం ఉంది. ఆ అబ్బాయి అయితే దేవుని నమ్మకపోగా ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఆ బాబు ఇద్దరు కలిపి లవ్ చేసుకున్నారు. అది వచ్చిన చిక్కు. ఇద్దరు లవ్ చేసుకున్నారు,
పెళ్లి కాడకు వచ్చారు. అక్కడ కొద్దిగా బయటకు తీసుకెళ్ళాక ఏమనుకోకుండా మళ్ళీ తీసుకెళ్ళి పిల్లల్ని కొద్దిగా బయటకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి ప్లీజ్ అర్థం చేసుకోండి దయచేసి. కాబట్టి ఇద్దరు ప్రేమించుకున్నారు. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చారు, చెప్పారు చక్కగా ఏమని, ఎట్లా మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేయండి, పెళ్లి చేయకపోతే చచ్చిపోతారని పెళ్లి చేశారు. ఇప్పుడు ట్రెండ్ అదే కదా, పెళ్లి తల్లిదండ్రులు నో అంటే చావో రేమైకంతే, ఏదో ఒక నుయ్యి కానీ, ఏదో ఒక రైలు కానీ, ఏదో ఒక బస్సు కానీ, లేదంటే ఊరి పెట్టుకోవడం. ఇంకా ట్రెండ్ మారింది. ఏం తాగుతారు చెప్పండి, యవనస్తులు బాగా తెలిసింది. ఏం తాగుతారు? మీరు తాగలేదు కదన్నా, మీ వయసు అయిపోయింది. యవనస్తులు చెప్పండి, ఏ ముందు తాగుతారు? ముందు షాపులో మేము ముందా, పురుగుల ముందా? చెప్పాలి మరి. పురుగు ముందంటే రకరకాలు వచ్చేస్తాయి. పురుగుల ముందు తాగుతారు. ఎందుకు తాగుతున్నా? నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినప్పుడు భూమి మీదకి వచ్చి ఉంటే ఆయన నువ్వు చచ్చిపోతావని తెలిసి నీ కొరకు నీకు బదులుగా ఆయన ప్రాణం పెడితే ఎవడో ఒకడు కాదన్నాడు వాడి కోసం నువ్వు చచ్చిపోవటం ఏంటి? ఎవరో ఒక ఆమె కాదన్నా ఆమె కోసం చనిపోవటం ఏంటి? పిచ్చి బట్టి చేయకపోవడం కాబట్టి, పిచ్చి బట్టి చేస్తాం కాబట్టి బుర్ర పంచేయక చేయటమే. ఒక మనుషుడి కోసం నువ్వు చనిపోతున్నావు, వాడిని సృష్టించడం అనుకున్నావా? ఒక ఆమె కొరకు నువ్వు చనిపోతున్నావు, ఆమెను సృష్టించింది అనుకున్నావా? దేవుడు నిన్ను సృష్టించింది, నీకు ప్రేమను వచ్చే దేవుడు, మనుషుడు కాదు. వచ్చారు, పెళ్లి చేయమన్నారు, తప్పదు కదా, చేయకపోతే సేవకుడు ఎట్టంటాడు అంటారు. పెళ్లి చేశారు, మళ్ళీ అది కూడా ఎంతలో ఉన్నాయి. ఆ అబ్బాయి ప్రేమించుకుంటారు, ఏమో ప్రేమించుకునేది మా పెళ్లి కావాలంటారు. ఇది క్రమం కదయ్యా, దేవుని చిత్తం కదండి. మా చిత్తాలు మాకుండే, అది దేవుని చిత్తమైన పెళ్లి చేయంటారు. చేయకపోతే ఆ సేవకుడు అట్టంటాడు అక్క, ఇట్టంటాడు అక్క అంటారు. మళ్ళీ ఆనందం ఎందుకని పెళ్లి చేసేసారు, అయిపోయింది. రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తిసం లేదు, ఒక క్రైస్తవ జీవితం లేదు, ఒక విశ్వాస జీవితం లేదు, ఒక రక్షణ అనుభవం లేదు. ఏమైంది? పెళ్లి చేసుకోవాలి, పెళ్లి కావాలన్నారు, వచ్చారు, పెళ్లి చేసుకున్నారు, చేశారు కూడా, అయిపోయింది. ఇప్పుడు మందిరానికి రావట్లక్క ఏమన్నా తెలిసి పెళ్లి చేసుకునే రోజు, అన్నా నువ్వేం టెన్షన్ పడొద్దు, ఆయన ఎట్ట మందిరానికి రావాలో నాకు తెలుసు, తీసుకురావాలో నేను తీసుకొస్తాను, నీకెందుకు నాకు పెళ్లి చేయాలి. నా మనసులో అనుకున్నా, నువ్వెట్ట ఆయన వైపు వెళ్తావో నాకు తెలుసులే అని చెప్పి పెళ్లి చేశాను. అంతే, ఆయన నేను తీసుకొచ్చి మనసు మారుతా, ఆయన దేవుని మందిరాన్ని తీసుకొచ్చి నేను మనసు మారుతా. నువ్వు కన్నావు అతన్ని, అతనికి రక్షణ నువ్వు ఎత్తున్నావు, నువ్వు మార్చడానికి అతని జీవితం నీకేమో, నీదే నీకు దిక్కు లేదు, మళ్ళీ ఇంకోటి చేస్తానంటున్నావు. సరే చూశారు, 2-3 సంవత్సరాలు అయింది, మందిరానికే లేదు. ఏందక్క మందిరానికి రావట్లేదంటే, రానట్లేదన్నా, చాలా కష్టంగా ఉందన్న. మందిరానికి రావాలంటే కష్టంగా ఉంది. నువ్వెవరవే ఆ మాట చెప్పడానికి సిగ్గని పెట్టలా. ఒక క్రైస్తవుని యొక్క కుమార్తెవి, ఒక క్రైస్తవుడు ప్రభువు నమ్మినటువంటి దేవుని బిడ్డ యొక్క కుమారుడివి. ఆ సిగ్గని పెట్టలా దేవుని మందిరం రానిట్లేదని చెప్పడానికి. ఒక దేవుని బిడ్డ అయ్యండి లోకస్తుడితో సంబంధం ఏంది? విశ్వాసికి అవిశ్వాసతో పొత్తు ఎక్కడ ఉంది? నువ్వు విశ్వాసివి, నువ్వు దెబ్బలు పడితే మీకు రెండోసారి. ఒక విశ్వాసికి అవిశ్వాసతో పొత్తు ఎక్కడ ఉంది? నువ్వు దేవుని బిడ్డవి, నీకు క్షేమాన్ని దేవుడు ఇవ్వగలడు, నీకు క్షేమాన్ని దేవుడు చేయగలడు. దేవుని ద్వారా నువ్వు క్షేమం పొందుకొని నువ్వే అడ్డగించుకున్నావు నీలో ఉన్న పాపాన్ని బట్టి. అర్థమవుతుందండి? దేవుడు విలువ కలిగిన వేస్తాడు, శ్రేష్టకరమని వేస్తాడు. విలువైనవి శ్రేష్టకరం వేస్తాడు, కానీ శ్రేష్టకరమని కానివి మనకెవడు? విలువ కలిగినే మనకిస్తాడు. ఆయనలో విలువైనవి మనకిస్తాడు. ఎవరిలో విలువని? బయట విలువైన కాదు, క్రీస్తులో విలువ కలిగిన వ్యక్తిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. క్రీస్తులో విలువ కలిగిన ఆమెను దేవుడు అనుగ్రహిస్తాడు. అది లేకుండా లోకస్తుని పెళ్లి చేసుకుంటారు, వస్తారు, వచ్చేమంటారు, అన్నా ఇట్ అయిపోయిందన్నా, మా కుటుంబం చాలా కష్టం అన్నా అంటారు. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంది ఎవరు? దేవుడా నువ్వు? ఎవరు తీసుకున్నారు? మనమే ఫస్ట్ ఆప్షన్ తీసుకుని దేవుడికి ఇవ్వాలా. దేవా నీ చిత్తమని దేవునికి ఇవ్వాలి, దేవా నీ చిత్తమని దేవునికి అప్పచెప్పాలి. నాకు 2016లో వివాహమైంది. ఎప్పుడు? అదన్నా గుర్తుపెట్టుకోండి, 2016లో జనవరి 28వ తారీఖున నా వివాహమైంది. నా వివాహానికి మా కుటుంబీకులందరూ అబ్జెక్షన్ చెప్పారు. ఏమని? ఆమెను రద్దు చేసుకోవద్దని. ఎందుకు? నా భార్య మీ తలలో వెంట్రుకలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది. అంటే వృద్ధుల వెంట్రుకలు కాదండి, ఎలా ఉంటుంది? మీ తల వెంట్రుకలు ఒకసారి చూసుకోండి, ఎలా ఉంటాయి? నల్లగా, తెల్ల కాదక్క, నల్లగా, అంత నల్లగా ఉంటుంది. ఇది వాస్తవమే. మా బంధువులు అందరూ అన్నారు, అరే నువ్వు సేవకుడురా, నల్లటమని చేసుకోకూడదు, తెల్లటమనే చేసుకోవాలన్నాడు.
ఏమన్నారు? తెల్లటమనే చేసుకోవాలి, నల్లటమని చేసుకోవద్దు. నేను ప్రభుని అడిగా, ప్రభా ఏం చేయమంటావు? సువార్త చేస్తున్నా. సువార్త పత్రిక పంచుతుంటే గుంటూరులో ఒక పత్రిక తీసుకుని అందరూ పంచుతున్నాను. ఆ పత్రిక నేను కూడా చదివాను. ప్రభా ఈ పత్రికలో ఒక నేను వివాహం పరాల సహోదరుని చేసుకోవడానికి చిత్తమైన తర్వాత మాట్లాడంటే మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడాడు కూడా. మా మిస్సెస్ పేరు కటాక్షం. ఏం పేరు? కటాక్షం. ఇంటికాడ అందరూ కరుణ అని పిలుస్తారు. ఏం పేరు? కరుణ కటాక్షం. కాబట్టి ఏం జరుగుతూ వచ్చిందో పత్రిక చదువుతున్నా. ఆమె పేరు ఇక్కడ వస్తే ఖచ్చితంగా నీ చిత్తం అది, లేకపోతే నీ చిత్తం కాదు, నేను వదిలేస్తాను ప్రభా, కుటుంబీకులతో దైవ చిత్తమే నాకు అవసరం అన్నప్పుడు పత్రిక అంతా చదివా. ఎక్కడా పేరు లేదు. ఎక్కడ ఆ పేరు లేదు. చివరిలో ఒక చోట రాజబడి ఉంది, కరుణ కటాక్షము నీకు అనుగ్రహిస్తున్నానని. దొరికింది. నాకు కావాల్సింది ఏడా ఉంది. దేవుడు మాట్లాడాడు. వెనకం చేయాల. 46 సంవత్సరాల నుంచి విశ్వాసులు మా కుటుంబీకులు దాదాపు 80 మంది మా కుటుంబం. ఒకళ్ళిద్దరు కాదు. ఈ మందిరంలో సగం మంది పైన మా వాళ్ళు ఉంటారు. మా కుటుంబమే పెద్ద మందిరం. 80 మంది అన్నదమ్ములు, అక్క చెల్లి అందరం కలుపుకుంటే. అయితే ఏమైంది? ఎవరో వద్దన్నారు. దేవుడు మాట్లాడాడు. దేవుడు దర్శించాడు. ఇది నీ కొరకే ఏర్పరచబడింది, ఇది నీకు సంబంధించింది. దేవుని చిత్తంలో వివాహం చేసుకుని ఇప్పటివరకు క్షేమంగా ఉన్నారు. నాకు 3 కుమార్తెలు. మొదటి పాప పేరు షిప్రా ఇవాంజలి, ఆమె రెండో తరగతి చదువుతుంది. మూడో పాప పేరు నిత్యాసర రిజాయిస్, ఆమె చిన్న ఆమె. మూడో పాప పేరు ర్యాప్చర్ ఇజ్రాకా. ఏం పేరు? ర్యాప్చర్ ఇజ్రాకా. మొదటి ఆమె సువార్థికురాలు, రెండో ఆమె ఆశ్రయదుర్గం, మూడో ఆమె ఎత్తబడే సంఘానికి సూచన కలిగిన ఆమె. దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆ ముగ్గురికి మొదటే మాట్లాడాడు, నీకు ఆడపిల్లలు ఇస్తున్నాడు. ఏ రోజు నేను బాధపడ్డా, ఎందుకంటే దేవుడు అనుమతి ఇచ్చాడు. ఏది ఇచ్చినా దేవుడు క్షేమమే. మనలో పాపం లేనప్పుడు, మనం పాపం చేయనప్పుడు దేవుడు మనకు క్షేమమే చేస్తాడు, కానీ అన్యాయం చేయడు. ఆ సత్యం మనకు అవసరం. కాబట్టి ఎన్నో మాట ఇది? నాలుగోదిగా ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? క్షేమాన్ని ఇస్తాడు. అయితే మనలో ఉన్న పాపం మనకి క్షేమం జరగకుండా దేవుని ద్వారా అడ్డుగిస్తుంది. ఏ క్షేమమైనా ఏమైనా దేవుని ద్వారా జరగకోకుండా అడ్డుగిస్తుంది మనలో ఉన్న పాపం. ఇది 4. ఇక 5, 6 మాటలు చూసి ముగిద్దామండి. 5వ మాట, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్త. వివాహం చేసుకున్నటువంటి సహోదరులు, సహోదరులు, యవనస్తులు దేవుని చిత్తంలో వివాహం చేసుకోండి. తొందరపడి దేవుని చిత్తం లేకుండా ఎట్టబడితే అట్లా అందాన్ని, రూపాన్ని చూసుకోవద్దు. దేవుడు అన్నాడు, మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ప్రభు మనం అంతరంగాన్ని చూశాడు. ప్రభు ఏం చేశాడు? అంతరంగాన్ని చూసే దిగి వచ్చాడు. ఎన్నమాట ఇది? 4. 5వదిగా చూసినట్టు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. దీనికి అనుసంధానమైన యెషయా-గ్రంథం 59:2లో మనం చూసినట్లయితే, యెషయా-గ్రంథం 59:2లో పాపముల గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. దీనికి కాదు, వేరే. యెషయా-గ్రంథం 59:2లోనే ఒక మాట ఉంది. ఏమన్నా తెలుసా? మీ పాపములు ఆయన ముఖమునకు, ఆయన ముఖమును మనకి, మన పాపాలను బట్టి ఏమవుతుంది? మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను. పాపాలు ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడు 4 విషయాలు. మొదటిగా పాపాలు ఏం చేస్తున్నాయి చెప్పండి. మొదటిగా పాపాలు ఏం చేస్తున్నాయి? త్వరగా ముగిచ్చేస్తున్నాయి చెప్పండి. దేవుని ఎదుట ఉంటున్నాయి నిత్యం. 2, మన పాపాలు ఏం చేస్తున్నాయి? రహస్యంగా ఉన్నాయి. 3, మన పాపాలు ఏం చేస్తున్నాయి? విస్తరించి ఉండే, విస్తారమైన పాపాలు విస్తరించి ఉండే. 4, మన పాపాలు ఏం చేస్తున్నాయి? క్షేమము, దేవుని ద్వారా క్షేమం పొందుకోకుండా చేస్తున్నాయి. 5, మన పాపాలు ఏం చేస్తున్నాయంటే యెషయా-గ్రంథం 59:2 ప్రకారం ఆయన ముఖమును మనకు మరుగుగా చేస్తుంది. ఏం చేస్తున్నాయి మన పాపాలు? ఆయన ముఖమును మరుగుగా చేస్తున్నాయి. అంటే దేవుని ముఖం మనకు కనబడకోకుండా, దేవుని ముఖం మనం చూడకోకుండా, దేవుని ముఖాన్ని ముఖాముఖిగా మనం చూడకోకుండా మన పాపాలు ఏం చేస్తున్నాయి? దేవుని ముఖాన్ని మరుగుపరుస్తున్నాయి. దానికి పౌలు ఒక మాట అంటాడు, ఈ లోక సంబంధమైన దేవత ఏం చేస్తుంది? ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రాలు మూసి ఉందంట. ఎందుకు మనోనేత్రాలు మూసింది? పాపం ఉంది కాబట్టి మనోనేత్రాలు మూయబడి. ఎందుకు మనోనేత్రాలు మూయబడుతూ వచ్చినాయి? హృదయంలో పాపం ఉంది కాబట్టి. ఎందుకు మనోనేత్రాలు మూయబడుతూ వచ్చినాయి? పాపంలో జీవిస్తున్నాం కాబట్టి. ఎందుకు మనోనేత్రాలు మూయబడుతూ వచ్చినాయి? పాపాన్ని అవలంబిస్తున్నాం కాబట్టి. ఎందుకు మనోనేత్రాలు మూయబడుతూ వచ్చినాయి?
పాపపు జీవితం మనం ఇంకా కొనసాగుతున్నాం కాబట్టి ఈ పాపం ఉంటుంది ద్వారా దేవుణ్ణి మనం చూడకోకుండా మన ముఖము దేవునికి మరుగు చేసేటట్టు, క్షమించండి, దేవుని ముఖం మనకు మరుగయ్యేటట్టు మనలో ఉన్న పాపాలు చేస్తున్నాయంట. మీరు ట్విన్సా తనలో అటు ఇటు అనుకోకండి, ఆడపిల్ల ఏళ్ళకి అనుకోకండి. కాబట్టి ఏం జరుగుతుంది? దేవుని వాక్యం ఏంటంటే పాపం, మనలో ఉన్న పాపం ఏం చేస్తుందంటే దేవుని ముఖం మనకు కనబడకోకుండా మరుగు చేస్తుంది. జాగ్రత్త. ఈ రోజు నువ్వు దేవుని ఎందుకు చూడలేకపోతున్నావు తెలుసా? ఆత్మీయంగా ఎందుకు దేవుని చూడలేకపోతున్నావు తెలుసా? దైవికంగా దేవుని ఎందుకు చూడలేకపోతున్నావు తెలుసా? విశ్వాస జీవితంలో దేవుని ఎందుకు కనుగొనలేకపోతున్నావు తెలుసా? దేవుని ముఖాముఖిగా ఎందుకు చూడలేకపోతున్నావు తెలుసా? యాకోబు అంటాడు, నేను దేవుని ముఖాముఖిగా చూచి తిని. మోషే దేవుని ముఖాముఖిగా చూశాడు. ఎందుకు బ్రతకగలిగారు? ఎందుకంటే వారి జీవితంలో పాపం లేదు కాబట్టి. జాగ్రత్త. పాపము ద్వారా దేవుని ముఖం మనకు కనబడకుండా మరుగ్గా చేయబడుతున్నాడు. దేవుని ముఖం మనకు కనబడకుండా మరుగ్గా చేయబడుతున్నాడు. దేవుడు ఏమనుకున్నాడు? మనకు తన ముఖాన్ని చూపించాలని ఇష్టపడుతున్నాడు కదా, అవునా కదా? తన ముఖాన్ని, తన ప్రకాశాన్ని, తన వెలుగుని మనకు చూపించాలని ఇష్టపడుతున్నాడు. కానీ మనలో ఉన్న పాపాన్ని బట్టి ఏమవుతుంది? దేవుని ముఖాన్ని మనం చూడకోకుండా మరుగుగా చేయబడుతుంది. ఆ మరుగు చేస్తుంది ఎవరంటే సాతానుడే. ఎవరు? సాతానుడు. ఈ లోక సంబంధమైన దేవతే. మనోనేత్రాలు మూసి దేవుని యొక్క తేజస్సు, దేవుని ముఖాన్ని చూడకోకుండా చేస్తుంది. జాగ్రత్త. మనలో ఉన్న పాపం దేవుణ్ణి చూడకోకుండా దేవుని ముఖాన్ని మరుగుగా చేస్తుంటే ఈరోజు ప్రభు దగ్గరికి రా. నువ్వు దేవుని చూడలేక పాపాలను బట్టి, నీ పాపాలను బట్టి దేవుని చూడలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువే పరలోకం నుండి దిగివచ్చి నరవతానికి వచ్చి పాపాన్ని, దేవుని చూడకుండా చేసే పాపాన్ని మోసుకొని పోవటానికి వచ్చాడు ఈ లోకానికి దిగి యేసు ప్రభు వారు. ఇదేనమాట. చెప్పండి, ఎదురమాట. ఇది 5-6 విషయం చూద్దామండి. మార్క్స్ వార్త 11:26 వచ్చింది. మార్క్స్ వార్త 11:26. ఏమన్నా పట్టుకొచ్చిందాక మార్కు సువార్త 11:26 మనం చదివిన మాట ఏంటంటే ఏమన్నా పట్టుకొచ్చింది? అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి ఈ పాపాలు ఎలాంటివి అని అంటే బైబిల్ అనేబడుతున్నారు, క్షమించబడినటువంటి పాపాలు. క్షమించును అంటే అర్థం క్షమించబడ్డ కూడా ఉండే అని అర్థం. పాపములు ఎలాంటివి? క్షమించబడలేని పాపాలు కూడా చేస్తున్నారంట. క్షమించబడలేని పాపాలు కూడా చేస్తున్నారు మానవుడు. క్షమించబడే పాపం వేరు, క్షమించబడని పాపాలు కూడా వేరు. క్షమించబడిన పాపం ఏంటి? యోధాపత్రిక 1:6 చదివాం. తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనటువంటి దేవదూతలు ఎక్కడున్నారు? దేవుడు ప్రధానత్వాన్ని ఇచ్చాడా లేదా? దేవుడు ధన్యతను ఇచ్చాడా లేదా? దేవదూతలకు ఉండే ఆరాధన ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. వాటిని ఏం చేశారు వాళ్ళు? చెప్పండి, మీరే చెప్పాలి. ఆ ధన్యతను వాళ్ళు పోగొట్టుకున్నారు. పోగొట్టుకోవడం ద్వారా ఏం జరిగింది? ఇక వాళ్ళకి క్షమాపణ లేదు. ఎక్కడున్నారు వాళ్ళు? కటిక చీకట్లో నిత్య పాశంలో భద్రంగా బంధించి ఉన్నారు. తీర్పు కొరకు భద్రంగా బంధించాడు దేవుడు. దేని కొరకు? తీర్పు కొరకు. గుర్తుపెట్టుకో, క్షమించబడలేని పాపం చేస్తున్నావంటే ఒక దినాన్ని నువ్వు కూడా కటిక చీకట్లోకి వెళ్తావు. క్షమించబడలేనటువంటి పాపం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన ధన్యతను కాపాడుకోవడమే క్షమించబడలేనంత పాపం. దేవుడు నీకు ఏ ధన్యత ఇస్తున్నాడో, ఏ ఆశీర్వాదాన్ని అయితే ఇస్తున్నాడో, ఏవైతే దేవుడు దీవెనలు ఇస్తున్నాడో వాటిని కాపాడుకోకపోవటమే క్షమించరాని పాపం. ఒక మాట నేను ముగిస్తే విషయం, 5 తలాంతులు. ఇంకా చెప్పండి, 5 తర్వాత ఎన్ని ఉన్నాయి? మీకు వాక్యం తెలియదని అర్థమైంది. 5 తలాంతులు, తర్వాత 2 తలాంతులు, తర్వాత 1 తలాంతు. 5 ఇచ్చినోడు ఏం చేశాడు? అదన్నా తెలుసా? 5 ఏం తెలియదు, తెలిసినట్టు చూడద్దు. 5 ఇచ్చినాడు 10 చేశాడు. 2 ఇచ్చినాడు ఏం చేశాడు? 4 కాదు 5 చేశాడు అనుకోండి. 1 ఇచ్చినాడు ఏం చేశాడు? చక్కగా బీరువాలో దాచిపెట్టాడు. ఎడ కూడా దాచిపెట్టాడు, మట్టిలోనో ఇంకో చోట. యజమానుడు వచ్చాడు, లెక్క అడుగుతున్నాడు. 5 ఉండయా, పోగొట్టుకున్నావా? ప్రభు ఉండే, ప్రభు 10 చేసా తీసుకో. 4 ప్రభు ఉండే, 4కి ఇదిగో 4, 2కి 4 లేదా ఇంకో చేసా, 2 ఇచ్చావు కాబట్టి 2 అన్నాడు. 1 పిలిచాడు, ఏమయ్యా నువ్వు కూడా రా, ఏది నీ దగ్గర ఉండదు
ఇదిగో ప్రభా, నా దాసుడు బాబు క్రూరుడు మూర్ఖుడు, నన్ను చంపుతాడేమో ఇంకెన్నెలా ఆలోచించుకున్నాడు, కాబట్టి నేను దాచిపెట్టాను ఇది నీకు ఇవ్వడానికి. ఏమన్నాడు? చెడ్డవాడు నువ్వు, అసలు నువ్వు ఎక్కడైనా తాగడ పెట్టినా నేను విడిపించేవాడిని, ఎక్కడైనా పోగొట్టుకుని నేను తీసుకొచ్చేవాడిని, దాచిపెడతావా? నీచుడు అని ప్రభు తిడుతూ వచ్చాడు. ఏమన్నాడు? నీ దగ్గర ఉన్న తీసేసిన వేరేవాడికి ఇచ్చేసిన క్షమించబడలేనంత పాపం ఎలా చేస్తున్నావు తెలుసా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోకుండా, పొందిన ఆశీర్వాదాన్ని సరైన విధానంలో వాడుకోకుండా ఉండటమే క్షమించబడలేని పాపం అంటే. క్షమించబడలేని పాపం అంటే దేవునికి ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడో, ఏవైతే ఇచ్చాడో వాటిని కాపాడుకోలేకపోవడమే క్షమించబడలేని పాపం. ఆ క్షమించబడలేని పాపాలు కూడా మోసుకొని పోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. క్షమించబడలేని పాపాలు ఆయన మోసుకుని మనకి క్షమాపణ ఇస్తున్నాడు ప్రభు. అందుకే ఈ లోకానికి యేసు ప్రభు వారి పరలోకం నుండి దిగి వచ్చాడు. 7వ విషయం చూద్దామండి. పరలోకం నుండి ఆయన ఎందుకు దిగి వచ్చాడు అంటే 7వ మాట యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం. మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుతున్నాయి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుతున్నాయి. చాలా యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఈ పాపం యొక్క జీవితం, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చాడంటే పాపాలను మోసుకొని పోవడానికి. అదే నిజమైన క్రిస్మస్. పాపాలు ఒప్పుకోవడమే నిజమైన క్రిస్మస్. ఈ పాపాలు ఏం చేస్తున్నాయి? మొట్టమొదటిగా ఏం చేసింది పాపం? గుర్తుందా లేదా? ముగించేస్తున్నాయి ఇక, ఎండింగ్ ఇదే. మొట్టమొదటి పాపాలు ఏం చేసినాయి? ఒక మాట అడిగితే చెప్పండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్తాం, స్కూల్ చివరి బెల్లు కొట్టేటప్పుడు ఎలా ఉంటాం? మరి ఇప్పుడు చివరి బెల్లు మోగుతుంది, ఎందుకు మీరు మౌనంగా ఉంటారు? చివరి బెల్లు ఇదే, ముగింపు 7వ మాటే. గట్టిగా సంతోషంగా చెప్పాలి, త్వరగా వెళ్ళిపోతారు అన్న సంతోషంతో ఇంటికి. మొట్టమొదటిగా పరలోకం నుండి దిగి ప్రభు వచ్చి ఏ పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చాడు? ఎలాంటి పాపం? పాపాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? పాపాలు ఏం చేస్తున్నాయి? దేవుని ఎదురు కనబడే పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చాడు. 2 రహస్యమైన పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చాడు, కొద్దిగా ఉద్యమం వచ్చింది. 3 విస్తారమైన పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చాడు, ఇంకా ఉద్యమం వచ్చింది. 4 క్షేమములు ఇవ్వని పాపాలు మోసుకొని పోవడానికి వచ్చాడు. 5 ఆయన ముఖాన్ని మరుగు చేసే పాపాలు మోసుకొని పోవడానికి వచ్చాడు. 6 క్షమించబడలేని పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చాడు ఈ లోకానికి యేసు ప్రభు. 7వదిగా ఏ పాపం అంటే ఇది? పాపం ఏం చేస్తుందంటే సాక్ష్యం ఇస్తుంది మన మీద. మనలోనే ఉన్న పాపము, మనల్ని పాపం చేపించే పాపము, మనలోనే నివసిస్తున్న పాపం ఏం చేస్తుంది? మన మీదే సాక్ష్యం ఇస్తుందంట. ఎవడో సాక్ష్యం ఇవ్వట్లా నీ మీద, పక్కన కూర్చున్నవాడు, నీ ఇంటోళ్ళు, నీ వాళ్ళు ఎవరు సాక్ష్యం ఇవ్వట్లా. హృదయంలో ఉన్న పాపమే బయటికి సాక్ష్యం ఇస్తుంది నీ గురించి. ఒక దినం దేవుని ఎదుట నీ మీద సాక్ష్యం ఇచ్చేది ఏంటో తెలుసా? నీ మీద సాక్ష్యం ఎవరు నేరారోపణ చేయట్లా. నీ మీద సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే నీ హృదయంలో ఉన్న పాపమే. మన హృదయంలో ఉన్న పాపమే మన గురించి దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తుంది. జాగ్రత్త. పాపం చేసి నేను జాగ్రత్త పెట్టుకున్నాను అనుకున్నావేమో, ఎంత జాగ్రత్తగా పాపం చేసి దాచిపెట్టుకున్నావో, ఎంత జాగ్రత్తగా అయితే పాపాన్ని చేసి కూడా పాప జీవితాన్ని జీవిస్తూ కూడా అలాగే ఉంటున్నావో, ఎవరో చూస్తలేదని అనుకుంటున్నావో, ఎవరో చేయట్లేదు అనుకున్నావేమో, ఎవరో తెలియదు అనుకున్నావేమో, ఒక దినమున నీలో ఉన్న పాపమే ఏం చేయబడుతుంది? సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడు ఆ పాపాన్ని, లోకానుసార పాపాన్ని తీసినప్పుడు దేవుని ఎదుటి కనబడుతున్నాడు, సాక్ష్యం ఇస్తుందట. ఇతడు పాపం చేసాడు, ఇది వాస్తవం. పాపం మన మీద సాక్ష్యం ఇస్తుంది. లేదా నేను చేయలేదంటే, నువ్వు చేయలేదంటావేంటి? నీలోనే నేను ఉంటే నువ్వు చేయలేదని మాట్లాడతావేంటి? ఎందుకలా అంటావు? నువ్వు పలానా చోట పాపం చేయలేదా? పలానా దొంగతనం చేయలేదా? పలానా చోట తప్పుడు ఆలోచన లేవా? పలానా చోట పలానా మోసం చేయలేదా? ఇది పాపం కాదా? పలానా చోట నువ్వు చేసావు, సాక్ష్యాన్ని నేనే. మనం చేసిన తప్పులకు, మనం చేసిన పాపాలకు ఎవరు సాక్ష్యం ఉంటున్నారు? మనం చేసిన పాపమే మన మీద సాక్ష్యం ఉంటుందంట. పలానా ప్రదేశంలో, పలానా సిరిపుర గ్రామంలో, పలానా హోరేపులు ఉన్నప్పుడు నువ్వు ఈ తప్పు చేసావు, ఈ చెడ్డ ఆలోచన కలిగి ఉండవు. పలానా క్రిస్మస్ దినమున 2023 డిసెంబర్ 25వ తారీఖు
మధ్యాహ్నం 2 గంటలకు, ఆ సమయంలో దాదాపు 2 గంటలకి నువ్వు ఎలాంటి దురాలోచన కలిగి ఉండవు, నేనే సాక్ష్యం నీలో ఉండా. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ స్నేహితులు కాదు, నీ కుటుంబీకులు, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు కాదు. నీలో ఉన్న పాపమే నీ మీద ఒక దినం సాక్ష్యమే పోతుంది. నువ్వు ఎట్లాంటి వాడువో, ఎలా జీవించేవో, ఎలా ఉంటున్నావో, దేవుని మందిరంలో ఎలా ఉన్నావు, దేవుని మందిరానికి వెలుపటి ఎలా ఉన్నావో, వేషధారణగా ఉన్నావు, వేషధారణ ఉండకుండా ఉన్నావో, దేవుని ఎదురు ఒక దినాన్ని మనలో ఉన్న పాపమే సాక్ష్యమే పోతుంది. జాగ్రత్త. పాపం అన్నది చేసి వదిలిపెట్టేసి అయిపోయింది అని అనుకోవద్దు. ఒక దినాన మన గురించి దేవుని ఎదురు సాక్ష్యం ఇవ్వబోతుంది. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? నీకంటూ ఎవరు సాక్ష్యం ఇవ్వట్లా, నీ వాళ్ళు ఎవరు నీ మీద సాక్ష్యం ఇవ్వట్లా. మరి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? మనం చేసిన పాపమే మన గురించి దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తుంది. జాగ్రత్త. పాపం అంటే ఆషామాషి అనుకోవద్దు. ఏదో నేను పాపం చేసేస్తున్నానే, ఎవరు చూస్తలేదు అనుకోవద్దు. నీకు ఎవరు చూస్తలేదని చేయొచ్చు. పాపం కాలేజీలో చేయొచ్చు, స్కూల్లో చేయొచ్చు, చేసే పనుల దగ్గర చేయొచ్చు, జాబులు చేసే కాడ చేయొచ్చు, దేవుని మందిరంలో కూర్చుని కూడా పాపం చేయొచ్చు. ఎవరు చూస్తలేదులే పరిశుద్ధుని అనుకోవాక, నీలో ఉన్న పాపమే నీ మీద దేవుని దగ్గర సాక్ష్యం ఇస్తుంది. హోరేబులు ఎలా కూర్చున్నావు, హోరేబులో కూర్చుని ఏ ఆలోచన కలిగి ఉన్నావు, హోరేబులో కూర్చుని ఏం చేస్తున్నావు, హోరేబులోకి వచ్చి ఎలా ఉన్నావు, హోరేబులోకి వచ్చి ఎలా ఉన్నావు, హోరేబుకి ఎలుపట్టి ఎలా ఉంటున్నావు, అంతా సాక్ష్యం ఇస్తుంది. ఏమిస్తుంది సాక్ష్యం? ఏమి సాక్ష్యం ఇస్తున్నాయి? నీ స్నేహితులు కాదు, నీ కుటుంబీకులు కాదు, నీ బంధువులు కాదు, నీ ఇరుగు పొరుగు కాదు, ఎవరు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారు? నీలో ఉన్న పాపమే దేవుని ఎదురు సాక్ష్యం ఇస్తుంది. ఎవడో సాక్ష్యం ఇవ్వవసరం. ఇంకా చెప్పాలంటే సాతానుడు కూడా వచ్చి నీ గురించి సాక్ష్యం ఇవ్వవసరం. వీడు పాపం చేసాడని సాతానుడు కూడా చెప్పవసరం. ఎవరు చెబుతున్నారు? అంతరంగంలో ఉన్న పాపమే సాక్ష్యం చెప్పేస్తుంది. ప్రభువా ఇతడు పలానా చోట పాపం చేశాడు, ప్రభువా ఇతడు పలానా చోట దొంగతనం చేశాడు, ప్రభువా ఇతడు పలానా చోట మోసం చేశాడు, ప్రభువా ఇతడు పాపం చేశాడు, నేనుండా. ఇతడు కటిక చీకట్లో రాత్రిపూట చీకట్లో వ్యభిచరించాడు, నేను దాని సాక్ష్యం. రహస్యంగా చేసింది పాపం బయట తీసుకొచ్చి సాక్ష్యం ఇస్తుంది. ఎవరో తెలియదని నువ్వు చేసిన మోసం సాక్ష్యం ఇస్తుంది. నువ్వు ఏదో లేని చిన్నగా అబద్ధపడిన అబద్ధం దేవుని ఎదురు సాక్ష్యం ఇస్తుంది. ఇవన్నీ పాపాలే, ఇవన్నీ పాపమే. ఏ పాపాలు నువ్వు చేస్తున్నావు ఆ పాపమే కూడగట్టుకుని ఒక ముద్దలాగా వచ్చి దేవుని ఎదురు సాక్ష్యం ఇస్తుంది. ఫలానా తట్టుకుంటావా? పోనీ నేను నీ మీద అబద్ధం ఆడితే, లేదా నీ గురించి చెబితే సేవకుడు అబద్ధం ఆడుతుండవచ్చు, తోటి విశ్వాసులు చెబితే వాళ్ళు కావాలని అబద్ధం ఆడుతున్నారు అనుకోవచ్చు. నువ్వు చేసిన పాపమే నీ మీద సాక్ష్యం ఇస్తుంది. ఎక్కడ పోతా? తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తానికి లేదు. మన మీద సాక్ష్యం ఇస్తున్న పాపాన్ని మోసుకొని పోవడానికి లోకనే దిగి వచ్చాడు ఆయన. ఒక దినాన్ని మన మీద సాక్ష్యం ఇస్తే పాపం, ఆ పాపాలను బట్టి మనకు నిత్య నరకం ఉంది, ఆ పాపాలను బట్టి మరణం ఉంది, ఆ పాపాలను బట్టి నిత్య నరకంలో అగ్నిగుండంలో కాలిపోతాం, ఆ పాపాలను బట్టి పురుగు చావదు, అగ్ని ఆరదు ప్రదేశానికి వెళ్తాం. కాబట్టి ఆ ప్రదేశానికి ప్రభు అంటే ఇష్టం లేక దేవునికి తన కుమారుని పరలోకం నుండి లోకాన్ని పంపించి మన పాపాలన్నీ కూడా తన కుమారుడి మీద వేసి ఆ కుమారుడి మీద మన పాపాలు పెట్టి ఆ కుమారుడి మన పాపాలు మోసుకుని పోయేలాగా తండ్రి చేస్తున్నాడు. యేసు ప్రభు ఎందుకు దిగి వచ్చాడు తెలుసా? మన మీద సాక్ష్యం ఇచ్చే పాపాలని, నువ్వు నా బిడ్డల మీద సాక్ష్యం ఇస్తావు రేపు దినాన, ఇప్పుడే వాళ్ళ పాపాలు తీసేస్తా. నువ్వు ఒక దిన సాక్ష్యం ఇచ్చేదాకా నేను ఎందుకు ఉండాలి? ఇప్పుడే నేను భూమి మీదకి వెళ్ళి నా బిడ్డల యొక్క పాపాలు ఇప్పుడే నేను తీసివేసి వాళ్ళని పరిశుద్ధులుగా చేస్తా. రేపటి దిన నువ్వు ఎలా నా ఎదురు సాక్ష్యం ఇస్తావో చూస్తానని ప్రభువే పరలోకం వీడి భూమి మీదకి దిగి వచ్చి మన మీద సాక్ష్యం ఇచ్చే పాపాలని క్షమించి ఆ పాపాలను తీసివేయడానికి లోకానికి వచ్చి మన మీద సాక్ష్యం ఇచ్చే పాపాలన్నీ కూడా సిలువ మీద ఆయన మోసుకొని పోవటం కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయిన దేవుని కొరికల్ల నిందించే పాపాలను మోసుకెళ్ళేది, నిత్యము దేవుని ఎదుటి ఉన్న పాపాలు మోసుకెళ్ళేది, దేవుని చూడలేకుండా దేవుని మొక్కని మరుగు చేసే పాపాలను మోసుకెళ్ళేది, ఇంకా దేవుని యొక్క చిత్తంలో దేవుని ఉద్దేశం ప్రకారం మన మీద దేవుని ఉద్దేశం లేకుండా మన మీద సాక్ష్యం ఇస్తున్న పాపాలను మోసుకెళ్ళడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. క్రిస్మస్ అంటే ఇది, అసలైన క్రిస్మస్ అంటే ఇది. ప్రార్థన చేసుకుందామా?
మన క్రిస్మస్ ఏంటో చెప్పండి, ప్రార్థన చేసుకున్నాం. మన క్రిస్మస్ ఏంటి? మన క్రిస్మస్ ఏంటి? కొత్త బట్టలు. మన క్రిస్మస్ ఏంటి? స్టారు. మన క్రిస్మస్ ఏంటి? ఒక చెట్టు. మన క్రిస్మస్ ఏంటి? చెట్టుకు ఒక లైటింగు. మన క్రిస్మస్ ఏంటి? చికెను మటను వండుకోవటం. మన క్రిస్మస్ ఏంటి? కూడి కావటం, ఇంటికి వెళ్ళి భోంచేయటం. ఇదే మన క్రిస్మస్. జాగ్రత్త, ఈ క్రిస్మస్కి పరలోక రాజ్యం లేదు. ఈ క్రిస్మస్కి పరలోక రాజ్యం, దేవుని రాజ్యం లేదు. భ్రమలో ఉంటావు. క్రిస్మస్లో చర్చికి వెళ్తే పరలోకానికి వెళ్తానని పిచ్చి భ్రమది. ఒక నేను కూర్చున్నా, బయట ఉండి నువ్వు వింటున్నా, భ్రమలో ఉండట్టే. ఈ క్రిస్మస్కి పరలోక రాజ్యం లేదు. నిజమైన క్రిస్మస్ ఏంటి? నీ పాపాలు మోసుకొని పోవటమే నిజమైన క్రిస్మస్. ఏవి దేవుని చూడకుండా పాపాలు మరుగు చేస్తున్నాయో, ఏవి దేవుని రాజ్యానికి వెళ్ళకుండా మరుగు చేస్తున్నాయో, ఏవి దేవుని యొక్క ఉండే పాపాలు, ఏవి నీ మీద సాక్ష్యం ఇస్తున్నాయో ఆ పాపాలు నువ్వు ఒప్పుకోవడమే నిజమైన క్రిస్మస్ అంటే. నిజమైన క్రిస్మస్ అంటే ఆ పాపాలు ఒప్పుకొని ప్రభువు మీద వేయటమే నిజమైన క్రిస్మస్ అంటే. అర్థమైందండి? నిజమైన క్రిస్మస్ అంటే మనలో ఉన్న పాపాలు మనం ఒప్పుకొని అవి ప్రభు మీద వేయటమే, ప్రభు వాటిని మోసుకొని పోవటమే. దట్ ఈస్ నిజమైన క్రిస్మస్ అంటే. ఇంకా వేరే ఏమి లేవు. అర్థమైంది? ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటో ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? డౌట్ ఉంటే సాయంత్రం ఉంది ఇంకో వర్తమానం. అర్థమైందండి? క్రిస్మస్ అంటే సింపుల్గా చదువు, గుర్తుపెట్టుకోండి. మరలా వచ్చే సంవత్సరం ఉండొచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. ఒకే మాట, నిజమైన క్రిస్మస్ అంటే, నిజమైన క్రిస్మస్ అంటే మనం ఏ పాపాలను చేస్తున్నాం ప్రభు మీద వేయటమే, ప్రభు ఆ పాపాన్ని మోసుకొని పోవటమే నిజమైన క్రిస్మస్ అంటే. స్టార్ పెట్టి దాంట్లో లైట్ పెట్టి దాని చుట్టూ లైటింగ్ చేసి ఇంట్లో చికెన్ మటన్ వండుకుని కొత్త బట్టలు వేసుకుని తింటాం కాదు క్రిస్మస్ అంటే. పాపాలు ఒప్పుకోవడం నిజమైన క్రిస్మస్ అంటే. మన మీద సాక్ష్యం ఇచ్చే పాపాలు మనం ఒప్పుకోవటమే. దేవుని మొక్కని చూడలేకుండా చేసే పాపాలు ఒప్పుకోవడమే నిజమైన క్రిస్మస్ అంటే. ఆ నిజమైన క్రిస్మస్ యొక్క అనుభవంలోకి ఇప్పుడు వస్తారండి. ప్రార్థన. ఎవరో కూడా అటు చూడదు. ఇది దిక్కులు చూసే సమయం కాదు, అటు ఇటు చూసే సమయం అసలే కాదు. శ్రేష్టకరమైన సమయం ఇది. శ్రేష్టకరమైన సమయం ఇది. విలువైన సమయం ఇది. పోతే దొరకని సమయం ఇది. నష్టపోతే తిరిగి రానటువంటి సమయం ఇది. ప్రార్థన. ప్రార్థన అంటే ఎవరు కళ్ళు తెరిచి చూడదు. కళ్ళు తెరిచారా మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాం ఇక్కడ. చిన్నపిల్లలైనా పెద్దవారైనా కళ్ళు మూసుకుందాం. నిజమైన క్రిస్మస్ యొక్క అనుభవంలోకి వద్దాం. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. నీవిచ్చిన సమయానికై నీకు స్తోత్రాలు. క్రిస్మస్ యొక్క అనుభవం, క్రిస్మస్ ఎలాంటిదో మాకు చూపిస్తున్నారు. క్రిస్మస్ అనేది మా పాపాలు మోసుకొని పోవడానికి వచ్చిన క్రిస్మస్. క్రిస్మస్ అంటే మాలో ఉన్న ప్రతి పాపం నుండి విడుదల పొందేది. క్రిస్మస్ అంటే మా మీద సాక్ష్యం ఇచ్చే పాపాన్ని మోసుకొని పోయేది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే దేవుని ముఖం చూడకోకుండా మరుగు చేసే ఆ పాపాన్ని తీసుకుని పోయి దేవుని ముఖాన్ని చూసే ధన్యత ఇచ్చేది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే రహస్యమైన జీవితాన్ని తీసివేసి మంచి జీవితాన్ని ఇచ్చేది. క్రిస్మస్ అంటే దేవుని కృత రాకుండా కాపాడేది. అది నిజమైన క్రిస్మస్. యేసు ప్రభువా, నేను పాపిని, నేను చేసే పాపాలను బట్టి నిజమైన క్రిస్మస్ యొక్క అనుభవంలోకి నేను రాలేదు. నా పాపం జీవితాన్ని బట్టి నేను నిజమైన క్రిస్మస్ యొక్క అనుభవంలో నివసించలేకపోతూ వచ్చా. యేసయ్యా, నాలో ఉన్న పాపాలు క్షమించండి. నేను నిజమైన క్రిస్మస్ లేని జీవితం నాలో ఉందని ఒప్పుకొంచున్నాను. ఆ నిజమైన క్రిస్మస్ యొక్క అనుభవం ఏంటంటే పాపాలు ఒప్పుకోవటమే నిజమైన క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటేనే పాపాలు మోసుకొని పోవడానికి వచ్చాను. అదే నిజమైన క్రిస్మస్. మేము ఒప్పుకున్నవన్నీ మోసుకొని పోతాం. ఏవి ఒప్పుకోమో ఎట్లా ఉండిపోతాయి, ఏవి ఒప్పుకున్నవే మోసుకొని పోతావు. యేసు ప్రభువా, నా పాపాలు క్షమించండి. నేను ఒక అబద్ధంలో కూలిపోయి ఉండా, నేను ఒక మోసంలో కూలిపోయి ఉండా, నేను ఒక దొంగతనంలో కూలిపోయి ఉండా, నేను రహస్యమైనటువంటి పాపాలను చేస్తున్నా, నిన్ను చూడలేకపోతున్నా, దేవా నీ ఎదురుకు రాలేకపోతున్నా. నాలో ఉన్న పాపాలు నిన్ను చూడలేకపోకుండా చేస్తున్నాయి. నాలో ఉన్న పాపాలు దేవా నీ ముఖ దర్శనం చేయకుండా చేస్తున్నాయి.
నాలో ఉన్న పాపాలే నా మీద సాక్ష్యం ఇవ్వబోతున్న ఒక దినాన నిన్ను చూడకోకుండా చేసే పాపాలు, దేవ నా మీద సాక్ష్యం ఇచ్చే పాపాలు, రహస్యమైన పాపాలు, మరుగుగా చేయబడిన పాపాలు అన్నిటిని నేను ఒప్పుకుంటాను. నేను పాపిని, నన్ను క్షమించండి. నేను రహస్యంగా తప్పులు చేస్తున్నాను. నా తండ్రికి, నా తల్లికి, నా కుటుంబీకులకి, భర్తకి, భార్యకి తెలియని పాపాలు నేను ఎన్నో చేస్తున్నాను. వాటిని క్షమించండి. ఈరోజు నా పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చావు. ఈరోజు నా పాపాన్ని లోకం నుండి తీసుకొని పోయి అవి నరకంలో పడివేయడానికి వచ్చావు. నన్ను కాదు, నా పాపాన్ని, నా మీద సాక్ష్యం ఇచ్చే పాపాలను కూడా తీసుకొని పోతున్నావు. నన్ను పాపాలు పడేసేది పాపమే, నా మీద మరలా సాక్ష్యం ఇచ్చేది కూడా పాపమే. ఒక దినాన నా మీద సాక్ష్యం ఇచ్చే పాపాన్ని ఈ రోజే నేను ఒప్పుకున్నా, తీసుకుని పోవడం నువ్వు వచ్చావు. అందుకొరకే పరలోకం నుండి దిగి వచ్చావు. యేసు ప్రభువా, నా మీద సాక్ష్యం ఇచ్చే పాపాలు ఉన్నాయి. నేను చేసిన తప్పులు, పాపాలే. అవి నన్ను ఒక దినాన నా మీద సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ పాపాల నుండి నాకు విముక్తిని కావాలి ప్రభా. నా మీద ఏది సాక్ష్యం ఇవ్వకూడదు. నీ మొక్క తేజస్సు నేను చూడాలి, కనులారా నిన్ను చూడాలి. నాలో ఉన్న పాపాన్ని తీసివేసి ఒక కొత్త జీవితం నాకు ఇమ్మని నువ్వు అడిగితే ప్రభు ఇస్తాడు. అలాంటి కొత్త జీవితం కావాలంటే నీ కుడి హస్తాన్ని తలగన పైకెత్తించి నీ కోసం ప్రార్థన చేస్తాను. రహస్యం గుండా ప్రతి పాపం బయటకు వస్తుంది. దాచిన ప్రతి పాపం నీ మీద సాక్ష్యం ఇవ్వబోతుంది. కళ్ళు తెరవద్దు. ప్రార్థనలో ఉండి నీ కుడి హస్తాన్ని తలగన పైకెత్తించి నీ కోసం ప్రార్థన చేస్తాను. సహోదరి యేసు ప్రభు నిన్ను క్షమించును గాక. రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన వారిని కుడి హస్తం తలగన పైకెత్తండి. సహోదరుడా, యేసు ప్రభు నీ పాపాలు క్షమించును గాక. ధైర్యంగా సిగ్గుపడకుండా చేయతను మీకోసం ప్రార్థన చేస్తా. సహోదరి యేసు ప్రభు నీ పాపాలు క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? రహస్యమైన పాపాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ముఖ దర్శనం చూడలేని నీకు ముఖ దర్శనం చూసే ధన్యత ఇస్తున్నాడు. నీ మీద సాక్ష్యం ఇచ్చే పాపాన్ని మోసుకొని పోవడానికి వస్తున్నాడు. ధైర్యంగా చేయొద్దు, సిగ్గుపడవద్దు. ఇదిగో నేనున్న ప్రభు నన్ను క్షమించంటే నీకోసం ప్రార్థన చేస్తాం. అతిక్రమాలను దాచిపెడితే వర్ధిల్లలేవు, ఒప్పుకోకపోతే నష్టపోతావు. ఎంతో దేవుని క్షేమాన్ని చేరుకున్నాడు. క్షేమం జరగకోకుండా ఆపేది నీ పాపాలు. వాటిని ఒప్పుకో. ధైర్యంగా చేయొద్దు. ఎవరైనా ఉన్నారా? సిగ్గుపడవద్దు. సోదరుడు యేసు ప్రభు నేను క్షమించును గాక. సోదరుడు యేసు ప్రభు నేను క్షమించి నీ జీవితాన్ని మార్చును గాక. నీ మీద సాక్ష్యం ఇచ్చే పాపాలు ప్రభు తీసివేను గాక. సోదరు యేసు ప్రభు నీ పాపాలు ప్రభు క్షమించి సాక్ష్యం ఇచ్చే జీవితాన్ని ఇచ్చే పాపాలను తొలగించి నీ మంచి జీవితాన్ని ఇచ్చును గాక. ఇంకెవరైనా ఉన్నారా? దాచిపెట్టొద్దు, నష్టపోతావు. ఇది చివరి గడియ, ముగింపు దినాలు. ఈ క్రిస్మస్ నువ్వు నూతనంగా పుడతానికి వచ్చింది. పాపాలు ఒప్పుకుని కొత్త జన్మించడానికి వచ్చింది. ఇంకెంతకాలం అని దాచిపెట్టుకుంటావు? ఒప్పుకో ప్రభు దగ్గర. ఇంకెవరైనా ఉన్నారా? ధైర్యంగా మీ పాపాలు ఒప్పుకుని ప్రభు క్షమిస్తాడు. ఎవరూ నిన్ను చోట్ల సిగ్గుపడద్దు. ఇంకెవరైనా ఉన్నారా? సిద్ధపడిన వారంటే కుడి హస్తం తలగన పైకెత్తించు. ఇంకెవరైనా? ఇదిగో నా పాపాలు క్షమించబడాలి, ఒకదేనా నా మీద సాక్ష్యం ఇచ్చే పాపాలు విడుదల పొందాలని నువ్వు ఆశిస్తుంటే వయసుతో సంబంధం లేదు. నువ్వు ఎలాంటి వయసులో ఉండా, యవనస్తులు ఉండా, వృద్ధులు ఉండా, లేదా నడి వయసులో ఉండా, నీ కుడి హస్తాన్ని తలగన పైకెత్తించి నీ కోసం ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? ధైర్యంగా సహోదరి యేసు ప్రభు నిన్ను క్షమించను గాక. సహోదరి యేసు ప్రభు నిన్ను క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? యవనస్తులైనా సరే హృదయం తెరుచుకో, హృదయంలోకి ప్రభుని ఆహ్వానించు, నీకు దేవుడి ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? యవనస్తులు ప్రత్యేకంగా కనబడకుండా ఉండొద్దు, తలగంట పైగా చేయొద్దండి. ఇంకెవరైనా ఉన్నారా? ధైర్యంగా ఎత్తు చేయి, సిగ్గుపడవద్దు, చెయ్యెత్తి ఎత్తినట్టుగా ఉండొద్దు, తర్వాత తల మీద ఉన్నటువంటి ముసుగు చాటును దాచిపెట్టొద్దు. ధైర్యంగా చేతుల కోసం ప్రార్థన చేస్తా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ముగింపు గడియేది. ఇంకా ఎవరైనా? చివరిగా ప్రభుని పాపాలు మోసుకొని పడడానికి సిద్ధంగా ఉండండి, మేము సాక్ష్యం ఇచ్చే పాపాలు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ప్రార్థన. ప్రేమ కలిగించండి. పరిశుద్ధుడైన దేవ వందనాలు. ఇంతబడి వాక్యాన్ని ఖచ్చితంగా చేసి ఎవరైతే తీర్మానం చేసుకున్న వారు తీర్మానం స్థిరపరచమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కొన్ని ప్రకటనలు ఉంది, ప్రకటన చేస్తున్నాం. తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. గమనించండి, కాన్ఫ్లిక్ట్ ఏమి ఉండదు. అర్థమైందండి? ప్రకటనలు ఉంటాయి, ప్రకటన ముగించుకుని యాక్చువల్లీ నాకు 1:30 లోపే క్లోజ్ చేయమన్నారు. సమయం చాలా ఎక్కువైంది, క్షమించండి. మరొకసారి అట్లా జరగదు ప్రభుత్వం అయితే. కాబట్టి రండి.
చిన్న ప్రార్థన చేద్దాం. బాలమ్మ అనే ఇంటి దగ్గర బోరేసారంట. కాబట్టి బోరేస్తే స్వీట్లు బండి ఏమొచ్చినాయి? బోరేస్తే చెప్పండి. బోరేస్తే ఏమొస్తాయి? వాస్తవానికి మన స్వీట్లు వచ్చినాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగించండి, ప్రేమించి ఇచ్చినటువంటి స్వీట్స్ జీవించండి. ఈ దాసులు బాలమ్మ యొక్క గృహంలో బోరేసి కూడా సాయం చేశారు, వాటికి ఇచ్చారు. వాటి పాటు ప్రభావం నువ్వు చేసిన మేలు కృతజ్ఞతగా నీ సన్నిధికి తీసుకొచ్చిన స్వీట్స్ దీవించి ఆశీర్వదించమని, కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడే ఏమో కొంత టైం సాయంత్రం 6 గంటలకి సువార్త కూడిక ఉంటుంది. ఎన్ని గంటలకి? 20. తర్వాత 7:30 గంటలకి అది బాగా తెలుస్తుంది. 7:30 గంటలకి స్కిట్ ఉంది. 6 గంటలకి సువార్త కూడుకుంది. సువార్త కూడిక అయిన తర్వాత ప్రవచనం మీద మేము వెళ్తాము. కాబట్టి నేను వెళ్ళిపోతున్నందుకన్నా సంతోషంగా రండి. అందరూ సెండాప్ ఇవ్వడానికి వస్తారు. కాబట్టి సువార్త కూడిక లాస్ట్ కూడిక మాకు సెండాప్. కాబట్టి అందరూ రండి సంతోషంగా. ఇంకేమన్నా నేను అంతే. సాయంత్రం 6 గంటల కూడిక, 7:30 గంటలకి కూడిక అయిపోవడంతోనే స్కిట్ ఉంటుంది పిల్లలకి. కాబట్టి దాంట్లో కూడా ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన కళ్ళు మూసుకున్న అందరూ. ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడైన దేవ వందనాలు. ప్రేమించి ఇచ్చిన సమయానికి వందనాలు. కోసం బట్టి మీకు స్తోత్రాలు. మీరు అనుమతించినటువంటి డెక్కల భాగాలను బట్టి మీకు వందనాలు. పరలోకం నుండి దిగువచ్చి మీరు మాకు ప్రభావ మరి ఈ లోకాన్ని దిగువచ్చి మా పాపాలను మీరు మోసుకుపోతున్నారు. ఒకటి మమ్మల్ని పరిశుద్ధంగా చేశారు, పరిశుద్ధంగా ప్రాస్తున్నారు. తర్వాత మా పాపాలను మోసుకొని కూడా మీరు లోకానికి వచ్చారు. మా పాపములు ప్రభావ మీ ముఖాన్ని చూడకుండా మరుగుజేస్తున్నాయి. మా పాపములు రహస్యమైనవి. మా పాపములు ప్రభావ మరి మా జీవితం మీద మా మీద సాక్ష్యం ఇస్తున్నాయి. ఇంకెన్నో రకాలు ఉన్నాయి. ఇటువంటి పాపాలన్నింటినీ కూడా మీరు విడుదలించి ఇటువంటి పాపాలన్నింటినీ కూడా మోసుకోవడానికి ఈ లోకానికి వచ్చి మేము ఒప్పుకున్న ప్రతి పాపాన్ని మీ మీద వేసినప్పుడు మా పాపాలు మీరు దేవ మోసుకొని ఈ లోకాన్ని ఆ పాపాలకి విడుదల మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఆ పాపాలు ఒప్పుకోవడమే నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ యొక్క అనుభూలకు మాకు తీసుకొస్తున్నందుకు వందనాలు. ఇంకా ఆ క్రిస్మస్ యొక్క అనుభూలకు ఎవరైతే చేతి తీర్మానం చేసుకున్నారో వారిని దీవించండి. అట్టి అనుభవాలకు రాని వారిని కూడా మీరు క్షమించమని సమస్త మీకు అభిజ్యోతులు ఇక్కడికి వచ్చిన అందరినీ దీవించండి. ఈ రీతిలో రాసు సేవకుల కొరకు, అంకుల కొరకు, ఆంటీ కొరకు, ఇచ్చిన పిల్లల కొరకు, కుమార్తె కొరకు, భవిష్యత్తు కొరకు, వారి సేవా పరిచయాల కొరకు ప్రార్థించిన జీవించండి. సంఘస్థుల కొరకు, పెద్దల కొరకు, బాధ్యత కలిగిన వారి కొరకు, మరి సహోదరుల కొరకు, సహోదరుల కొరకు, సండే స్కూల్ పిల్లల కొరకు, టీచర్ల కొరకు, దేవా వృద్ధుల కొరకు, అందరి కొరకు అందరిగా ప్రార్థించిన చేయడం బిడ్డలందరినీ దీవించండి. పౌరేపు వైపు కనులెత్తిన ప్రతి బిడ్డని దీవించండి. ఈ మైక్ శబ్దున్నారు, ఎంత శబ్దున్నారు, వాక్యం ప్రతి బిడ్డను కూడా దీవించి రక్షణ కార్యాలు దయచేయమని ప్రార్థిస్తూ రక్షణ చేయాలని చెల్లిస్తూ ఈ కోడికి ఎప్పటి వరకు సాయం చేస్తున్నారు. ముందు తోడుకుంటున్నారు. బలహీనమైన మమ్మల్ని బలపరచడానికి వందనాలు చెల్లిస్తూ ఇక ముందు తోడుగా ఉన్న ప్రతి దగ్గర తీర్చమని సాయంత్రం కోడి కొరకు 6 గంటల కోడి కొరకు సిద్ధపరచండి. 7:30 గంటల స్కిప్ కొరకే సిద్ధపరచమని మీకు అప్పచెబుతుంది. ప్రభు యేసు ఇక్కడ చేసిన ప్రతి బిడ్డను దీవించమని సాయంత్రం స్కిప్ కొరకే అందరినీ సిద్ధపరచమని ప్రభు యేసు మీరు సిద్ధపరచడానికి కావాల్సిన జ్ఞానం సండే స్కూల్ టీచర్స్ అనుగ్రహించమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. కాపాడు సమాధానం సదాకాలం మనందరికీ తీర్మానం చేసుకున్న నిజమైన క్రిస్మస్ యొక్క అనుభవం నూతనంగా వచ్చినట్లు క్రైస్తవుల యొక్క అనుభవంలోకి ఆ జీవితాల్లోకి నిత్యాలకు సదాకాలం దేవుడు నడిపించింది కాక. ఆమేన్. Oh
దేవుని బలం అని పోసాడు.